శివాయ నమః, శ్రీ గణేశాయ నమః, శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా ఈనాటి తిథి వార నక్షత్ర యోగ కరణాది పంచాంగ వివరాలను తెలుసుకుందాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం నవమి తిథి తెల్లవారుజామున 5:18 వరకు, తదుపరి దశమి. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:09 వరకు, తదుపరి మఖా నక్షత్రం. శుక్లయోగం సాయంత్రం 4:03 వరకు, తదుపరి బ్రహ్మయోగం. తైతులకరణం సాయంత్రం 4:18 వరకు, అనంతరం గరజీకరణం. గరజీకరణం తెల్లవారుజామున 5:18 వరకు, తదుపరి వణజీకరణం. వర్జ్యం రాత్రి 3:27 నుండి తెల్లవారుజామున 5:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:22 నుండి 3:07 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:23 నుండి 2:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి విశేషాన్ని గనక మనం గమనించినట్లయితే నవమి తిథి ఈనాడు సోమవారం. నవమి నాడు రామారాధన, విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనకు చాలా విశేషమైనదిగా శాస్త్రం చెప్పబడుతుంది. ఈనాడు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు స్తోత్ర పారాయణ, నారాయణ కవచం వంటి స్తోత్రాలు పారాయణ చేసి విష్ణువుకి తులసీదళాలతో అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం. అటువంటి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి నవమి తిథితో పాటు సోమవారం కూడా వచ్చింది కనుక ఈ సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి పరమేశ్వరుని దర్శించి వారికి అభిషేక అర్చనాదికాలు జరిపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందున మనఃకారకుడైనటువంటి చంద్రుడు అధిష్టానంగా కలిగినటువంటి సోమవారం గనక ఈ సోమవారం నాడు ధవళాక్షతలతో ఈశ్వరారాధన, ఈశ్వరుడి యొక్క అర్చన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. పుష్య ఆశ్లేష నక్షత్రం, తదుపరి మఘా నక్షత్రం కూడా ఉన్నది గనక ఈ ఆశ్లేష మఘ ఈ 2 నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలో చేసేటటువంటి ఉపాసన చాలా విశేషమైనటువంటి ఫలవంతమని మనకి శాస్త్రం ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. ఆశ్లేష నక్షత్రంలో నాగదేవత దర్శనం చేయటం, అలాగే మఖా నక్షత్రంలో ఏవైనా శుభకార్యాలు ప్రారంభించడానికి యోగ్యంగా ఉంటుంది. అయితే నవమి తిథి ప్రయాణాలకు అనుకూలం కాదు. నవమ్యాం కలహం భవేత్ అని శాస్త్రం కనుక ప్రయాణాలు తప్పించి మఖా నక్షత్రం వచ్చిన తర్వాత మిగతా శుభకార్యాల ఆరంభానికి ఇది అనుకూలమైనటువంటి సమయమని శాస్త్రం ద్వారా చెప్పబడుతున్నటువంటి అంశం. ఇక ఈ సోమవారం నవమి తిథి కలిసినటువంటి ఈ రోజున శివకేశవుల యొక్క దివ్య కృప మనందరిపై ఉండాలి అని హరిహరుల యొక్క నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుందో లాంటి అంశాలని గ్రహయోగంలో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు నవమి తిథి సోమవారం. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉన్నది, తదుపరి మఖ నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. అయితే ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే మేషరాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్ర సంచారం కర్కాటక సింహరాశుల్లో ఉండబోతూ ఉన్నది. కన్యారాశి యందు శుక్రకేతువులు సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశి యందు రవి కుజల యొక్క సంచారం ఉన్నది. ఈరోజు బుధుని యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది. వృశ్చిక రాశిలోనికి బుధుని యొక్క సంచారం జరిగినది. కుంభరాశి యందు శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా మీనరాశి యందు రాహు యొక్క సంచారం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం లేకపోవడం,
ఉద్యోగకారకమైనటువంటి గ్రహం అష్టమ స్థానంలో ఉండడం, సప్తమ స్థానంలో రవికుజుల యొక్క సంచారం వల్ల కించిత్ మాట పట్టింపులు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. శుక్రగ్రహం షష్ఠస్థాన స్థితి భృగు షట్క దోషం కారణం చేత అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి, దూర ప్రాంత సందర్శనం చేయడానికి, ఆకస్మికంగా అనుకోని విధంగా ప్రయాణాలు చేయడానికి ఈరోజు అవకాశం అధికంగా ఉన్నది. దానివల్ల కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు, ఖర్చు డబ్బు ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కొంత అధికంగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఇది మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ఈరోజు వ్యాపారపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలలో జాప్యం అధికంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి కించిత్ చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలకి కారణమవుతుంది. బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈరోజు బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. అనగా తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు కావు. సొంతంగా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటూ ఉంటే వాటిల్లో 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి, కుటుంబపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. మీకు కొన్ని విషయాలు నచ్చకపోయినా నచ్చనటువంటి పనులు కూడా మీరు కొన్ని చేయవలసి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు కొన్ని పనులను చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శత్రుబాధల్ని తగ్గించుకుంటారు. రుణబాధలు తగ్గడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశాలున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. షష్ఠబుధుని యొక్క స్థితి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. న్యాయపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించి పెడుతుంది. శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి మీ యొక్క ప్రణాళికలు చాలా అద్భుతంగా పనిచేయడానికి బుధగ్రహం అలాగే చంద్రగ్రహం అనుకూలిస్తారు. ఇక శుక్రుని యొక్క అనుకూలత వల్ల వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, భూలావాదేవీల్లో విజయానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, ఉద్యోగంలో ఉండేటువంటి చికాకుల నుండి బయటపడడానికి ఆస్కారం లభిస్తుంది. అయితే ఈ రోజుకి కొన్ని ఇష్టం లేనటువంటి పనులను చేస్తారు. మరీ ముఖ్యంగా ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిని అధిగమించడానికి నచ్చనటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ గ్రహస్థితి చాలా సమర్థవంతంగా, ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపారపరంగా మిథున రాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. వ్యాపార లావాదేవీల్లో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ధనం శీఘ్రంగా లభించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. గురుబలం అధికంగా ఉండడం వల్ల కోరినటువంటి చదువు రావడానికి అవకాశం ఉంటుంది.
స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి అనుకూలిస్తుంది. సంతానానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించి మిగతా అన్ని పరిస్థితులు కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4, అలాగే పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. అయినప్పటికీ చిన్న చిన్న మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. పట్టుదలకి పోయి కొంత ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జాగ్రత్తగా బంధువుల మధ్యలో, మిత్రుల మధ్యలో వాగ్దానం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. అలాగే కుటుంబ పరిస్థితులపై ఎప్పటికప్పుడు శ్రద్ధ అవసరం. సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉండేటువంటి దినచర్యలో కొన్ని మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఆకస్మికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అనుకోనటువంటి విధంగా ఉద్యోగపూర్వకమైనటువంటి విషయాల్లో కొన్ని మార్పులు చేస్తారు. క్రియాశీలకమైనటువంటి మార్పులు వ్యాపార పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పనివేళల్లో మార్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. బుద్ధి కుశలత ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఉన్నది. తీసుకునేటువంటి నిర్ణయాల్లో అనుకూలత కనబడుతూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను దాటగలుగుతారు. అనారోగ్య సమస్యలను దాటగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకి శుభవర్తమానాలు రావడానికి అవకాశం ఉన్నది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 8, అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. కొంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతతతో పాటుగా ఆర్థిక అభివృద్ధి కూడా ఈరోజు రావడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో మార్పులు చేయడానికి, పనివేళల్లో మార్పులు రావడానికి అవకాశం ఉన్నది. అలాగే సహపంక్తి భోజనాలు, మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ లాంటి అంశాలు కొంత ప్రశాంతతని పెంపొందిస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు దూరం అవుతాయి. ఉద్యోగంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి, ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. నూతన వస్తువులు, వాహనాలు, లగ్జరీ వస్తువులు, విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలుకి అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6, అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, పనివేళల్లో మార్పులు, ఉద్యోగంలో స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది. బంధుమూలకంగా కానీ, కుటుంబ సభ్యుల మూలకంగా కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయడం వల్ల శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు కన్యారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక జన్మశుక్రుని యొక్క సంచారం కొంత లగ్జరీ వస్తువులకై ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. వాహనాలు, ఇళ్ళు, స్థలాలు, అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలన్నీ కూడా త్వరితగతిన ముందుకు పోవడానికి ఆస్కారం అధికంగా ఉన్నది.
ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి, శ్రమ కొంత అధికంగా ఉంటుంది. వ్యాపారపరంగా కన్యారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపారపరంగా మార్పులు చేయడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాటపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. కాబట్టి మాట పట్టింపులకు దూరంగా ఉండడానికై మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చు నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. లాభస్థానమందు చంద్ర సంచారము, షష్ఠస్థానమందు రాహు యొక్క సంచారము, వాక్స్థానమందు బుధుని యొక్క స్థితి, 12, 2, 6 స్థానాల యందు గ్రహస్థితి వల్ల కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం, ఆర్థిక లావాదేవీల్లో విజయాన్ని సాధించడం, సంపాదన మార్గాలు పెరగడం, గతంలో ఎక్కడైతే నష్టపోయారో అక్కడ నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారో అవి సఫలీకృతం కావడం, అలాగే గతంలో అమ్ముకున్నటువంటి వాటిని తిరిగి కొనుక్కోవడము, లేదా ఏవైతే రుణం కోసమే గతంలో తాకట్టు పెట్టినటువంటి వస్తువులు కానీ లేదా ఇంటి పత్రాలు కానీ లేదా మరి ఏ ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా తిరిగి మీ చేతికి తెచ్చుకుంటారు. కొంత మానసిక ఆనందానికి అది కారణమవుతుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టి ఆకస్మికమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, లేదా ఉద్యోగపూర్వకమైనటువంటి కొంత బోనస్ల రూపేణ అనుకున్నటువంటి స్థాయిలో ఉద్యోగం వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తోంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి తులారాశి వారికి చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. అలాగే మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహాగణపతి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. చాలా కాలంగా వెనకబడినటువంటి పనులు, అలాగే వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులు, వాయిదా పడుతూ ఉన్నటువంటి ప్రయాణాలు, శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ప్రారంభించడం ద్వారా వాటిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉన్నది. అయితే బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. జన్మరాశి యందు బుధుని యొక్క సంచారము కొంత మతిమరుపుని, ఏదైనా ఒక పనిని మర్చిపోవడాన్ని లేదా చేసిన పనిని మళ్ళీ చేయడానికి ఆ గ్రహస్థితి కారణమవుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాలకి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలులో కొంత నష్టపోయేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుని ఈ గ్రహస్థితి ఈరోజు కూడా సూచిస్తూ ఉన్నది. అలాగే స్థానచలనము, ప్రయాణాలు లాంటి అంశాలు కూడా ఈ రాశివారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి చదువురులకి అంత అనుకూలించదు. ఏకాగ్రత లోపంతో ముందుకు సాగుతూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు
పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. లగ్జరీ వస్తువుల యొక్క కొనుగోలు కానివ్వండి, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు, శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడం, ప్రయాణాల కోసమై ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యయస్థానమందు బుధగ్రహం యొక్క సంచారము కొంత అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ, ఇటువంటి అమ్మకాలు కొనుగోలు లాంటి వాటిల్లో కొంత వెనకబడి ఉండేటువంటి పరిస్థితుల్ని లేదా జాప్యంతో కూడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారపరంగా ధనురాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. లాభస్థానమందు బుధుడు అనుకూలించడం వల్ల ఉద్యోగపరమైనటువంటి అంశాలు, వాహనాలకి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు లాభించడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఇక అష్టమచంద్రుని యొక్క స్థితి వల్ల అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు లేదా పాడైపోయినటువంటి ఆహారాన్ని తినడం ద్వారా లేదా ఆహారపరంగా ఏదైనా జీర్ణం కానటువంటి పరిస్థితుల వల్ల బాధపడేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి చికాకుల నుండి బయటపడతారు. దశమంలో రవికుజుల యొక్క దిగ్బలం ఉద్యోగాన్ని సురక్షితంగా కాపాడుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలను దూరం చేస్తుంది. వ్యాపారపరంగా ఈ రాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో కొంత విజయానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. సప్తమ స్థానమందు చంద్రుని యొక్క సంచారము, దశమ కేంద్రంలో బుధుని యొక్క సంచారం. ఈ 2 గ్రహాలు ఆర్థిక పటుత్వానికి కారణమవుతాయి. అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ప్రసాదించడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులు తగ్గడానికి, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తొలగించడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, వాయిదా పడ్డటువంటి ప్రయాణాలు మరలా తిరిగి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయడానికి అవకాశం అధికంగా ఉంటుంది. వ్యాపారపరంగా కుంభరాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు లాభించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా చదువరులు దూర ప్రాంత సంచారం చేయడానికి లేదా విదేశాల్లో చదువుకునేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేస్తారు. కుటుంబ సమస్యలు దూరం అవుతాయి. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు జిల్లేడు పుష్పాలని ఒక మాలగా చేసి శివాలయంలో పరమేశ్వరుడికి సమర్పణ చేయడం ద్వారా సమస్త గ్రహపీడల నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు,
అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలు సందర్శనం చేస్తారు. ఉద్యోగ వ్యాపార పూర్వకంగా లేదా వృత్తి ప్రవృత్తుల పూర్వకంగా ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే ఆర్థికంగా ఎదుగుదలకి, నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలున్నాయి. నూతనమైనటువంటి అవకాశాలు రావడానికి ఈరోజు ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతతకి అవకాశం ఉంటుంది. శత్రు బాధ నుండి బయటపడడానికి, మాట పట్టింపుల నుండి బయటపడడానికి అవకాశం ఉన్నది. సొంత ప్రాంతాలు, సొంత బంధువుల్ని దర్శనం చేయడానికి అవకాశం ఉన్నది. వ్యాపారపరంగా మీనరాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అష్టమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహ దోషం తొలగిపోయిన కారణం చేత ఏకాగ్రత లోపం అనేటువంటిది తొలగడానికి అవకాశం ఉంటుంది. స్థితప్రజ్ఞత చేకూరుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులకి అవకాశాన్ని కల్పిస్తున్నది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం అధికంగా ఉంటుంది. మౌనంగా ఉండడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సర్వ సౌభాగ్యాలు, ఆరోగ్యము కలిగి అందరూ సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులను తొలగింపజేసుకోవటానికి, సానుకూల శక్తుల్ని పెంపొందింపజేసుకోవటానికి రాళ్ల ఉప్పు విశేషంగా సహకరిస్తుంది. రాళ్ల ఉప్పుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిహారాలు పరిష్కారాల్లో మనం పరిశీలిద్దాం. గృహంలో నకారాత్మక శక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యతిరేక పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబ కలహాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉంటుంది. శత్రు బాధలు అధికమవుతాయి. వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రాళ్ల ఉప్పుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఈ పరిహారం సోమవారం నాడు ఆచరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. సోమవారం సందర్భంగా మీ గృహంలో హాలులో 4 మూలల్లో, అంటే ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి, ఈ 4 మూలల్లో కూడా తెల్ల కాగితాలను ఏర్పాటు చేయాలి. ఆ తెల్ల కాగితాల మీద తమలపాకులను ఉంచాలి. ప్రతి మూలలో ఏర్పాటు చేసిన తెల్ల కాగితం మీద 2 తమలపాకులను ఉంచాలి. ఆ తమలపాకులో రాళ్ల ఉప్పు పోసి అందులో చిటికెడు భస్మాన్ని కలపాలి. అలా రాళ్ల ఉప్పులో భస్మాన్ని కలిపినప్పుడు శివానుగ్రహం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి 4 మూలల్లో కూడా తెల్ల కాగితాల మీద ఉన్నటువంటి ఆ తమలపాకుల మీద రాళ్ల ఉప్పులో భస్మం కలిపి పోసిన తర్వాత 1 గంట సేపు హాలుకు ఉన్నటువంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేయాలి. అప్పుడు మీ గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు, ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు అవన్నీ కూడా రాళ్ల ఉప్పు ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించిన తర్వాత గంట తర్వాత తలుపులు తెరిచి, కిటికీలు తెరిచి ఒక సంచి తీసుకొని ఆ సంచిలో ఈ తెల్ల కాగితాలు, తమలపాకులు, రాళ్ల ఉప్పు ఇవన్నీ కూడా అందులో పోసి ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ బయటికి వెళ్ళి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని గృహంలోకి రావాలి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని సోమవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ,
రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ ఆచరించినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ సమయాలను చంద్రహోర అనే పేరుతో పిలుస్తారు. చంద్రహోర సమయంలో ఉప్పు భస్మానికి సంబంధించిన ఈ పరిహారం పాటించడం ద్వారా గృహంలో ఉన్న వ్యతిరేక శక్తుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ చంద్రహోర ఉన్న సమయాలలో ఏదో ఒక సమయంలో ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి. ఆ గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు కొంత కలపండి, చిటికెడు విభూతి కొంత కలపండి. మీ గృహంలో ఏదైనా ఒక మూల ప్రత్యేకంగా నైరుతిలో ఈ గాజు గ్లాసును ఉంచండి. 24 గంటల సేపు ఆ గాజు గ్లాసును అలాగే ఉంచండి. అప్పుడు ఆ గాజు గ్లాసులో రాళ్ల ఉప్పు విభూతి కలిపినటువంటి ఆ నీళ్లు మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం వ్యతిరేక శక్తుల్ని ఆకర్షిస్తాయి. అలా ఆకర్షించడం వల్ల ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులన్నీ తొలగింపజేసుకొని అనుకూల శక్తుల్ని పెంపొందింపజేసుకోవచ్చు. 24 గంటల తర్వాత ఆ నీళ్లు ఎవరూ తొక్కని చోట పారబోయాలి. ఈ 2 ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఇంటికి సకారాత్మక శక్తుల ప్రభావం పెరుగుతుంది, వ్యతిరేక శక్తులన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే సోమవారం రోజు ఒక తెలుపు రంగు వస్త్రము లేదా ఒక పసుపు రంగు వస్త్రము తీసుకొని ఆ వస్త్రంలో 1 కేజీ రాళ్ల ఉప్పు ఉంచి మూటగట్టి ఆ మూటను గృహంలో నైరుతి దిక్కులో వేలాడదీయాలి. అలా వేలాడదీయటం ద్వారా కూడా ఎల్లప్పటికీ ఆ మూట ఇంటికి రక్షలాగా ఉంటుంది, ఇంటికి ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ తొలగింపజేస్తుంది. 6 నెలలకు ఒకసారి మూటలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పు మార్చాలి. ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే సోమవారం ప్రత్యేకంగా చంద్రహోర ఉన్న సమయాల్లో, అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఈ చంద్రహోర ఉన్న సమయాల్లో 1 పిడికెడు రాళ్ల ఉప్పు తీసుకొని చేతిలో పట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ తొలగిపోవాలని మనస్సులో సంకల్పించుకుంటూ పరమేశ్వర నామం చెప్పుకొని 5 నిమిషాల తర్వాత చేతిలో ఉన్నటువంటి ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి చెయ్యి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయటం ద్వారా వ్యతిరేక శక్తులన్నీ తొలగింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఈరోజు సోమవారం. సోమ అంటే గ్రహాలలో చంద్రుడు అని అర్థం. జాతక చక్రంలో చంద్రుడి యొక్క దోషం వల్ల, అంటే మన జాతక చక్రంలో దుష్టస్థానాలలో చంద్రుడు గనక ఉంటే ఆయన ఇచ్చేటువంటి దుష్ఫలితాలను మనం తొలగించుకోవాలంటే ఈరోజు చంద్ర సంబంధమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించినట్టయితే, జపం చేసినట్టయితే చంద్ర సంబంధమైనటువంటి దోషాలను మనం తొలగించుకోగలం. చంద్రుడు మాతృకారకుడు అని గ్రహ కారకత్వాల్లో చెబుతూ ఉంటారు. విశేషంగా చంద్రుడి యొక్క అనుగ్రహం కనుక ఉంటే కుటుంబ సౌఖ్యం చాలా గొప్పగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలను ఇంకా చాలా గొప్పగా మనం పొందగలం. వారి ఆశీర్వచనాలు చాలా గొప్పగా మనం పొందగలం. చంద్రుడి యొక్క అనుకూలత లేకుంటే మనక్కారకుడు చంద్రుడు. మనస్సు ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఆలోచనలు సరిగా ఉండవు. ఒకసారి చేద్దామని ఒకసారి వద్దని డోలాయమాన పరిస్థితిలో ఉంటుంది, చంచలత్వంగా ఉంటుంది. అలాంటి దోషాలన్నీ తొలగిపోవాలంటే ప్రత్యేకంగా చంద్రుడి సంబంధించిన వారం సోమవారం కాబట్టి ఈరోజు చంద్రుడి యొక్క మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వారికి సోమ సంబంధమైన చంద్ర సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ఓం నమః సోమాయ, ఓం నమః సోమాయ. చాలా విశేషమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని చక్కగా జపం చేయండి. 10 మార్లు జపం చేయండి. దశ చంద్రస్య అన్నారు. చంద్రుడికి దశ సంఖ్య చెప్పబడ్డది కాబట్టి ఈరోజు 10 మార్లు జపం చేయండి.
మీరు తీసుకునేటువంటి నిర్ణయం అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోగలరు. ఇలా రోజు ఒక 10 మార్లు గనక చంద్ర సంబంధమైనటువంటి దోషాలు గనక ఉన్నట్టయితే రోజు 10 సార్లు చేయండి. ఆ చంద్ర సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడతారు. చక్కగా మనస్సు అనుకూలతంగా ఉంటుంది. మాతృ సౌఖ్యాన్ని పొందగలరు. వాహన సౌఖ్యాన్ని అనుభవించగలరు. చంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు. ధవళనలిన నిష్ఠం క్షీరగౌరం కరాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం. మన భారతీయులకి లోకజ్ఞానం బాగా ఎక్కువ. అందులో నీతి శాస్త్రాన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి కాచి వడబోసేశారేమో. మన పెద్దలు చెప్పిన ప్రతి మాట మనకి ఎంతో ఆలోచనల్ని రేకెత్తించేలాగా ఉంటాయి. ఉదాహరణకి ఎప్పుడైనా ఇద్దరిని కలపాలి అనుకున్నప్పుడు, అంటే వధూవరుల్ని ఎంపిక చేసి వాళ్ళని వివాహం చేయాలి అనుకున్నప్పుడు ఎవరెవరు ఎలా ఆలోచిస్తారు? కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవాః కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనాః. ఎంత అందంగా చెప్పారో చూడండి. పెళ్లి విషయంలో ఎవరెవరు ఎలా ఆలోచిస్తారు? కన్యా వరయతే రూపం. కన్య అంటే పెండ్లి కుమార్తె రూపాన్ని మాత్రమే ఇష్టపడుతుందట. ముఖ్యంగా ముందు అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. ముఖ్యంగా కన్యకు కావలసినది ఏమిటయ్యా అంటే రూపము. పెండ్లి కుమారుడు అందంగా ఉన్నాడా లేడా, ఉంటే అది అమ్మాయికి నచ్చిందా లేదా అని మనం కోరుకుంటాం. అంటే పెండ్లి కుమార్తె ఏం చూస్తుందట? అబ్బాయి రూపాన్ని చూస్తుంది. పెండ్లి కుమారుడు కూడా అంతే. ఈ వివాహ విషయాలలో ప్రధానంగా 3 చూడాలని చెప్తారు, ఇటైనా అటైనా. లక్ష్మి, పార్వతి, సరస్వతి. లక్ష్మి అంటే సంపద. సరే, ప్రాపంచికంగా ఐహికంగా మనం అనుకునే సంపదే అనుకుందాం. కార్లు, బంగళాలు ఇవన్నీ ఉండటమే సంపదలు అనుకుంటే అవి ఎన్నున్నాయి అని చూడటం ఒకటి లక్ష్మి. తర్వాత సరస్వతి, విద్య ఉండాలి. లక్ష్మి లేకపోయినా విద్య ఉంటే విద్య ద్వారా మళ్ళీ లక్ష్మిని సంపాదించవచ్చు కదా. ఈ రెండిటికంటే ముఖ్యమైనది శక్తి, అది పార్వతి. జాగ్రత్తగా గమనించండి. విద్యకి దేవత సరస్వతి, ధనానికి అధిదేవత లక్ష్మి, పార్వతీదేవము శక్తికి అధిదేవత. అందుకని ఈ 3 చూడమన్నారు. ఈ 3 ఉంటే అద్భుతమైన సంబంధం. 3 లేకపోతే కనీసం 2 ఉన్నా పర్వాలేదన్నారు. అది మధ్యమం. శక్తి ఉండాలి. శక్తితో పాటు రూపం కూడా చెప్పారు పార్వతీ అమ్మవారికి. రూపం, శక్తి, విద్య, ధనం. వీటిలో ముఖ్యంగా ముందు అమ్మాయి ఏం చేస్తుందట? రూపాన్ని మాత్రమే కోరుకుంటుంది. అమ్మాయి తల్లి అంటే పెండ్లి కూతురు తల్లి ఏం కోరుకుంటుందో చెప్తున్నాడు. మాతా విత్తం. పెండ్లి కూతురు తల్లి అబ్బాయికి ధనం ఎంత ఉంది, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, ఉద్యోగం చేస్తున్నాడా, సౌకర్యాలు, ధనం, వీటి గురించి ఆలోచిస్తుందట పెండ్లి కూతురు తల్లి. మాతా విత్తం పితా శ్రుతం. పిత అంటే పెండ్లి కుమార్తె తండ్రి అబ్బాయికి సంబంధించిన విషయాలలో కొన్ని ఎంక్వైరీలు చేస్తాడన్నారు, ఆచూకీలు తీస్తాడు. అబ్బాయి ఉద్యోగం చేసే చోటు, లేదా ఆయన ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాడో అక్కడ ఎవరైనా తనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాకబు చేస్తూ ఉంటాడట. ఎందుకని? అబ్బాయి సద్గుణాల రాశి అయి ఉండాలి కదా. తండ్రి దృష్టి ఎప్పుడూ కూడా అబ్బాయి మంచివాడై ఉండాలి, చెడు అలవాట్లు లేకుండా ఉండాలి, సంస్కారవంతుడై ఉండాలి, తోడ్పాటు అందించాలి, కుటుంబాన్ని పోషించగలిగిన సామర్థ్యము ఉండాలి, రక్షించగలిగిన సమర్థుడై ఉండాలి. ఇలాంటివన్నీ ఏవో పాపం తండ్రి గారు చూస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళు పాపం పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాడు, కుమార్తెను తీసుకుని వెళ్ళి ఇవ్వాలి కదా, అసమర్థుడికి ఇస్తే ఎలా అని అతడి ఆలోచన అతడిది.
బాంధవాహ కులమిచ్చంతి. ఎవరు ఎవరికి భయపడినా భయపడకపోయినా బంధువులకు మాత్రం భయపడతారట. ఎందుకని? వాళ్ళు ఆ నోట వీళ్ళ గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారట వివాహం విషయంలో? బాంధవాహ కులమిచ్చంతి, కులాన్ని కోరుకుంటారు. ఇక మిగిలిన వాళ్ళు ఉంటారు, మరీ బంధువులకి తక్కువ, మిత్రులకి ఎక్కువ ఉంటారు. బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనాః. ఇతర జనులు ఉన్నారు, వాళ్ళు మృష్టాన్నం కోరుకుంటారు. అంటే భోజనాలు ఎలా ఉన్నాయి, ఎలా పెడుతున్నారు, బాగా పెట్టారా లేదా, ఎన్ని పదార్థాలు పెట్టారు, ఎంత బాగా విందు ఏర్పాటు చేశారు, ఇట్లాంటిది వాళ్ళు కోరుకుంటారు. చూడండి, ఒక వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల్ని కలపటమే కాదు, రెండు కుటుంబాలని కలపటమే కాదు, రెండు సమాజాల మధ్య సయోధ్యని ఏర్పాటు చేయటం. వివాహ వ్యవస్థలో ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పినటువంటి నీతి శ్లోకం. అది వినడానికి చాలా చమత్కారంగా ఉన్నప్పటికీ అది ఈనాటికి కూడా వర్తిస్తుంది. ఇది మానవుల మనస్తత్వాల మీద చెప్పినటువంటి శ్లోకం. మనిషి ఎంత అత్యాధునికమైన సాంకేతిక అభివృద్ధిలో ఉన్నప్పటికీ మానవ మనస్తత్వం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అది మారదు. మనిషి మారడు. తనకున్నటువంటి మూలాల్ని ఎంత వద్దనుకున్నా సరే వాటిని వదిలించుకోలేడు. ఇది నిరూపించడానిక అన్నట్లు ఈ శ్లోకం ఇప్పటికి కూడా అన్వయింపబడుతూ ఉంటుంది. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలనుకునే తపన ఉన్న మహానుభావులు ప్రాచీన కాలం నుండి ఎన్నో నీతుల రూపంలో, సూక్తుల రూపంలో మనకు అందిస్తున్నారు. ఏ ఒక్క సూక్తినైనా మనం స్వీకరించి అందులో ఉన్న అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుని మన జీవితానికి అన్వయించుకుంటే మన జీవితం ఆనందంగా సాగిపోతుంది.